హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండి మా గుంటూరు చికెన్ కారం రెసిపీ చూపించబోతున్నాను. ఈ చికెన్ కారం అనేది వినడానికి కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంతేకాకుండా ఇది మనకి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. తినే ప్రతి ఒక్క ముద్ద ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే చింతపండు రసం లేదా పప్పుచారు, పెసరపప్పు చారు అయితే అదిరిపోతుంది. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. గుంటూరు చికెన్ కారం తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న 1 కేజీ చికెన్ని డైరెక్ట్గా వేసుకోవాలి. ఈ చికెన్ కారంలో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఏమీ వేసుకోమండి. డైరెక్ట్గా ఇలా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు మనం బాగా ఇలా ఉడికించుకోవాలి. ఈ చికెన్ మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి ముక్క ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇలా మూత తీసేసి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మరలా చికెన్ని ఉడకపెట్టుకుంటున్నాను. ఎందుకంటే చికెన్లో ఉన్న నీరుకే చికెన్ బాగా ఉడికిపోదండి. అందుకనేసి 1 గ్లాస్ నీరు వేసుకొని మరలా మూత పెట్టుకొని కలుపుకుంటూ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకపెట్టుకుంటున్నాను. ఇలా నీరు ఎగిరిపోయేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 అంగుళాల అల్లం ముక్క, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలానే 3 లవంగాలు వేసుకొని ఒక అరచిప్ప కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకొని ఒక గుప్పెడు ధనియాలు వేసుకొని నేను బరకగా మిక్సీ ఆడుకుంటున్నాను. అంటే మెత్తగా నీళ్ళు ఏమీ లేకుండా మిక్సీ ఆడుకోవాలి. చూడండి, ఇలా బరగ్గా మిక్సీ ఆడేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ని చూసుకుందామండి. చూడండి, చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయింది కాబట్టి చికెన్ని ఇలా కలుపుకుంటూ మూత ఏమీ పెట్టకుండా వేయించుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు పోసుకోవడం వల్ల మనం చికెన్ కారం చేసుకున్నప్పుడు చికెన్ ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉంటుందండి. అందుకని మనం నీళ్ళల్లో కూడా వేసుకొని మగ్గ పెట్టుకున్నాం చికెన్ని. చూడండి, ఇప్పుడు చికెన్ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ ఆడి పక్కకు పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పౌడర్ లాగా చేసుకొని వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు, మసాలా మొత్తం వేగేంత వరకు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇది త్వరగా మగ్గిపోవడం కోసం పొయ్యిని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఆ టైంలో ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల ఇంకా చికెన్లో ఏదన్నా నీరు ఉంటే అది కూడా మగ్గిపోతుందండి. అందుకని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ చికెన్లోకి కలిపేసుకొని కారాన్ని కూడా వేయించేసుకుంటున్నాను. చాలా సింపుల్గా మనకి ఈ చికెన్ కారం రెడీ అయిపోతుంది. మనకి 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ వారంలో ఖచ్చితంగా ఒకసారి అయితే ఇది చేస్తుంది. ఫైనల్గా కారం కూడా వేగిపోయిన తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకుంటే అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి మన చికెన్ కారం రెడీ అయిపోయినట్లే. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఒకసారి ముక్క అయితే ఇలా ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి, లోపలంతా అసలు ఎంత మెత్తగా జ్యూసీగా ఉంటుందో. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. నేనైతే ఎప్పుడెప్పుడు తింటానా అని ప్లేట్లోకి అన్నం పెట్టేసుకొని మీరు చూడండి, చికెన్ ముక్క చూసినట్లయితే ఎంత చక్కగా పొడి పొడిగా విడిపోతూ ఉందో. మన ఈ చికెన్ కారం రెసిపీలో ఇదే స్పెషల్ అండి. మనకి చికెన్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.